సింపుల్గా చెప్పాలంటే మీరు రహస్యంగా దేన్నైతే ద్వేషిస్తుంటారో దాన్ని మీ మైండ్లోకి రానివ్వండి. అంటే మీరు డబ్బును ద్వేషిస్తే మీ మనసు దాని గురించి ఆలోచనే చేయనివ్వదు అనమాట. సో ఇప్పుడు మీరు మీ కాన్షియస్ మైండ్లో ఐ కెనాట్ అని టైప్ చేసిన ప్రతిసారి ప్రింటర్ బ్లాంక్ లైన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. డబ్బు అనేది పైప్లో ఉన్న వాటర్ లాంటిది. పైప్ ఓపెన్ చేసి పెడితే అంటే మంచి ఉద్దేశాలు ప్లస్ పనికొచ్చే పని ప్లస్ కాన్ఫిడెన్స్ ఉంటే ప్రవాహం పెరుగుతూనే ఉంటుంది. మీరు ఇతరుల విజయాలను చూసి అసూయతో ద్వేషిస్తూ కోపంగా ఉంటే మీ పైపును మీరే వంచినట్లు అని గుర్తుంచుకోండి. మీరు కేవలం కోరిక కోరుకొని యాక్షన్లో చూపించకపోతే అది పగటి కలగానే మిగిలిపోతుంది. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ లేజీ విస్టింగ్ను అస్సలు బోధించాడు. అతను ఇన్నర్ బిలీఫ్ ప్లస్ అవుటర్ మూమెంట్ గురించి మాత్రమే మాట్లాడతాడు. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చూసి లక్ అని అంటారు, కానీ అది డిజైన్ అని మీకు నాకు మాత్రమే తెలుసు. ఎవరైనా సక్సెస్ అయ్యారు, బాగా సంపాదిస్తున్నారు అని తెలిస్తే అతనికి లక్ ఉంది అని అంటారు చాలామంది. కొందరేమో ఎంత కష్టపడినా సంపద పెరగాలంటే లక్కు కూడా కలిసి రావాలని అంటారు. ఇంకా రాసిపెట్టి ఉండాలి అని ఇంకొందరు. ఇలా ఎవరికి తోచేట్టు వాళ్ళు అనేవాళ్ళే కానీ నిజమైన సక్సెస్ను లేదా సంపదను చూసి అభినందించే వాళ్ళు తక్కువ. మన కష్టాన్ని గుర్తించే వాళ్ళే మన సక్సెస్ను అర్థం చేసుకుంటారు. మనకు వచ్చిన అవకాశాలని విజయానికి మనం ఎలా మార్చుకున్నామో ఆలోచిస్తే వారు అలా మాట్లాడరు. అయితే సక్సెస్ అయినా సంపద అయినా ఏదైనా అదృష్టం వల్ల రాదు. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ రాసిన రిచెస్ ఆర్ యువర్ రైట్ అంటే సంపదలో మీ హక్కు అనే పుస్తకంలో జోసెఫ్ మర్ఫీ ఇలా అంటారు, ధనవంతులు కావడం మీ అదృష్టమో ఛాన్సో కాదు, అది మీ హక్కు అని అంటారు. అయినా కూడా మనలో చాలామంది ఇప్పటికీ ధనవంతులు కావడానికి తమకు అర్హత లేదు అని ఎందుకు భావిస్తున్నారు? ఈరోజు మనం మనల్ని ఆపే ఆ మానసిక అడ్డుగోడను మనందరి కోసం ఒక్కసారిగా బద్దలు కొడదాం. అందుకోసం ఈ వీడియోలో మనం డాక్టర్ జోసెఫ్ మర్ఫీ ఫిలాసఫీ నుంచి 10 శక్తివంతమైన డబ్బు రహస్యాలను వివరంగా తెలుసుకుందాం. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఆలోచనలో, మీరు మాట్లాడే మాటల్లో, ఆర్థిక అంశాల విషయాల్లో మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆకర్షించే నమ్మకాల గురించి బాగా అర్థం చేసుకోవాలి. ఇదే మ్యాజిక్కో లేదా స్ఫూర్తి కలిగించే మాటలు కాదు. మన భారతీయ జీవన విధానంలో ఎప్పటి నుండో ఉన్న నిజమైన శాస్త్రీయ ఆలోచన విధానం అంటే మైండ్ సెట్ సైన్స్. మీరు ఎప్పుడైనా ఫైనాన్షియల్గా స్ట్రక్ అయినట్టు ఫీల్ అయ్యారా? లేదా సక్సెస్ గురించి డౌట్ పడ్డారా? అయితే ఈ వీడియో చివరిగా చూడండి. ఎందుకంటే ఈ వీడియో చూశాక మీరు డబ్బు వెనుక పరిగెత్తడం ఆపిస్తారు. ఇందులో చెప్పే అంశాల వైపు అట్రాక్ట్ అవుతారు. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. అంతకంటే ముందు మీరు ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మనీ వీడియోని పుస్తకం కొనాలన్నా ఇంకా నాతో అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కు వాట్సాప్ చేయండి. ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్దాం. మొదటగా చెప్పుకోవాల్సింది సంపద అనేది క్రైమ్ కాదు, నేరం కాదు. ముందు మీరు దీన్ని నమ్మండి. జోసెఫ్ మర్ఫీ చాలా స్పష్టంగా నేరుగా దీని గురించి చెప్తూ ఉంటారు. ఆయన చెప్పేది ఏంటంటే డబ్బు కావాలి అని కోరుకోవడానికి చాలామంది సిగ్గుపడతారు, గిల్టీగా ఫీల్ అవుతారు. అదే మొదటి అడ్డంకి అని చెప్పుకోవచ్చు. డబ్బు అనేది బురద, ధనవంతులు స్వార్థపరులు, డబ్బులను నాశనం చేస్తుంది అనేవి మీరు నమ్ముతున్నట్లయితే ఆ ఆలోచనలే మిమ్మల్ని డబ్బు నుంచి నెమ్మదిగా దూరం చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే మీరు రహస్యంగా దేన్నైతే ద్వేషిస్తుంటారో దాన్ని మీ మైండ్లోకి రానివ్వదు. అంటే మీరు డబ్బును ద్వేషిస్తే మీ మనసు దాని గురించి ఆలోచనే చేయనివ్వదు అనమాట. ఉదాహరణకు విజయవాడలో ఉండే రవికి 24 సంవత్సరాలు. అతడు ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేయాలనుకున్నాడు. కానీ వారింట్లో తరచుగా వినపడేవి ఏంటంటే వ్యాపారం చేసే వాళ్ళు పద్ధతిగా ఉండరు, జీతం వచ్చే ఉద్యోగం అయితే పద్ధతిగా ఉంటుంది అనే మాట. అలాగే ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు ఏమంటుంటారంటే చదువుకున్నోడే నీకు వ్యాపారం ఎందుకురా, శుభ్రంగా ఉద్యోగం చేసుకోగా అని అంటూ ఉంటారు. ఇలాంటి మాటలు ఉన్న తర్వాత అతనికి పార్ట్నర్గా ఒక ఫ్రెండ్ దొరికినా కూడా అతను ముందడుగు వేయడానికి సంకోచించాడు. అతిగా ఆలోచిస్తూ ఆలస్యం చేశాడు. ఫలితంగా తనకు వచ్చిన అదే ఐడియాను వేరొకరు స్టార్ట్ చేశాడు. బెంజ్ సర్కిల్లో మోమో ట్రక్ పెట్టేసిన ఇప్పుడు అతను రోజుకు 20,000 సంపాదిస్తాడు. దీని నుంచి మనం నేర్చుకునే లెసన్ ఏంటంటే ధనవంతులు కావడం అనేది చెడుతో సమానం అని మీరు బాగా నమ్మినట్లయితే ఎదుగుదల లేకుండా యావరేజ్గా మిగిలిపోవడానికి మీకు సాకులు దొరుకుతూనే ఉంటాయి. మరి మీరేం చేయాలి? రోజు మీతో ఇలా చెప్పుకోవాలి, డబ్బు అనేది ఒక సాధనం, నేను ఎక్కువ సంపాదిస్తే నేను చాలా మంచి పనులు చేయగలను అని. ఇది మీ మొహమాటాన్ని తొలగిపోయేలా చేస్తుంది. ఒక్కసారి ఆ ఫీలింగ్ పోతే పని అంటే యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక రెండవది మీ సబ్ కాన్షియస్ మైండే మీ ఫ్యాక్టరీ. సబ్ కాన్షియస్ మైండ్ అంటే మనకు తెలియకుండానే ఎన్నో విషయాల్ని మన మైండ్ స్టోర్ చేసి ఉంచుతుంది. అది మన ప్రమేయం లేకుండానే మన బిహేవియర్ని ప్రభావితం చేస్తుంది. అందుకే మర్ఫీ ఏమంటారంటే
మీ డీప్ మైండ్లో ఏదైతే పదే పదే రిపీట్ అవుతుంటుందో అది రియాలిటీలో జరగడం మొదలవుతుంది అని. అదొక మ్యాజిక్లా ఒక్క క్షణంలో జరిగిపోదు. కానీ అందులో మనకు వచ్చే అవకాశాలు, ఐడియాలు, వాటి నుంచి మనం పొందే ధైర్యం, మొదలుపెట్టే టైమింగ్ మీద ఆధారపడి జరుగుతూ ఉంటుంది. ఇలా ఆలోచిస్తే కాన్షియస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు మీరు టైపింగ్ చేస్తారు అని అనుకుంటే సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు పెద్ద 24/7 ప్రింటర్ అనుకుందాం. సో ఇప్పుడు మీరు మీ కాన్షియస్ మైండ్లో ఐ కెనాట్ అని టైప్ చేసిన ప్రతిసారి ప్రింటర్ బ్లాంక్ లైన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు హైదరాబాద్లోని ఒక బీటెక్ స్టూడెంట్ తనలో తాను నేను ఐఐటి నుంచి రాలేదు కాబట్టి నన్ను ఎవరు హైర్ చేసుకోరు, అంటే ఉద్యోగం ఇవ్వరు అని అనుకుంటూ ఉండేవాడు. అలా నమ్మడం వల్ల అతడు కనీసం స్టార్టప్ కంపెనీస్ కూడా అప్లై చేయలేకపోయాడు. తర్వాత అతను ఒకే మార్కులు తెచ్చినటువంటి తన క్లాస్మేట్లు చూస్తే అతడు ఒక ప్రొడక్ట్ కంపెనీలో సంవత్సరానికి 19 లక్షల రూపాయలకు జాయిన్ అయ్యాడు. ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ ఆ క్లాస్మేట్ ఎవరైతే ఉన్నారో అతను నేను ముందుకెళ్ళాలి, నేనేం చేయగలనో చూపించాలి అని నిరంతరం అనుకుంటూ ఉన్నాడు. అనుకున్నది సాధించాడు. ఇప్పుడు మీ వంతు. మీరు నిద్రపోవడానికి ముందు కళ్ళు మూసుకొని ఒక ఖచ్చితమైన స్పష్టమైన పాజిటివ్ లైన్ను మనసులో అనుకోండి. ఉదాహరణకు నేను ఎక్కువ సంపాదించే అవకాశాన్ని చూడాలి, నా వర్క్ చాలా విలువైంది, నేను బాగా సంపాదిస్తాను అని. అలా ఇదే లైన్ను రోజు అనుకోండి. మెల్లగా మీరే మనసులో అనుకోండి. నెమ్మదిగా ఊపిరి తీసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఇదే మ్యాజిక్ కాదు, ఇదంతా మనసును ఒక కండిషన్లో పెట్టడం. అథ్లెట్స్ అందరూ కూడా ఇదే చేస్తారు, సీఈఓలు కూడా ఇదే చేస్తారు. మీరు కూడా ఇదే చేయండి. ఇక తర్వాతది ఏంటంటే పేదరికం గురించి మాట్లాడడం ఆపేయండి. మీ మాటలు సాధారణమైనవి కావు. మాటలే సబ్ కాన్షియస్ మైండ్కి ఇచ్చే సూచనలు. మీరెప్పుడు నేను డబ్బుల విషయంలో దెబ్బతిన్నాను, నా దగ్గర చిల్లి గవ్వ లేదు, జీవితం అంటే కష్టాలే, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పటికీ అభివృద్ధి చెందరు ఇలా అనుకుంటూ ఉంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ కూడా దాన్నే యాక్సెప్ట్ చేస్తుంది, దాన్ని ఒక ఆదేశంగా భావిస్తుంది. సరే ఇతని స్ట్రగుల్ మోడ్లోనే లాక్ చేద్దాం, కష్టాల ఊబిలోనే ఉంచేద్దామని అనుకుంటుంది. ఉదాహరణకు గుంటూరులో ఉండే ఒక ఆటో డ్రైవరు పెట్రోల్ రేట్లు మమ్మల్ని చంపేస్తాయి, ఏమీ మిగలట్లేదు అనుకుంటూ ఉండేవారు. అదే స్టాండ్లో లేకపోతే అదే యూనియన్లో ఉండే మరొక ఆటో డ్రైవర్ మాత్రం పెట్రోల్ రేట్లు పెరిగాయి నిజమే, అందుకే నేను పొద్దున్నే ఎయిర్పోర్ట్ డ్రాప్స్ మొదలుపెట్టాను, ఒక రైడ్కి 600 రూపాయల ఫిక్స్డ్ రేటుతో నడిపిస్తున్నా, ఇప్పుడు పర్వాలేదు అన్నాడు. ఒకే సిటీలో ఒకే పెట్రోల్ ధరతో నడుపుతున్న వాళ్ళ మాటల్లో ఇంత తేడా ఉంది. డిఫరెంట్ లాంగ్వేజ్, డిఫరెంట్ థింకింగ్, డిఫరెంట్ యాక్షన్, డిఫరెంట్ మనీ. ఇప్పుడు మీ వంతు. ఈ రోజు నుంచి మీరు మీ లైఫ్ను కించపరచుకోవడం ఆపండి. నా దగ్గర డబ్బు లేదు అనే బదులు ఈ వారంలో నా దగ్గర మనీ టైట్గా ఉంది, కానీ దాన్ని కంట్రోల్ చేసి సంపాదన పెంచుకుంటాను అని మీతో మీరు చెప్పుకోండి. చిన్న మార్పు, కానీ ఇది మీ మైండ్ సెట్కు నేను ఇక్కడితో ఆగిపోలేదు, నేను ముందుకెళ్తున్నాను అని చెప్తూ ఉంటుంది. ఇక నాలుగవది, డబ్బును ఘర్షణలా కాకుండా ప్రవాహంలా చూడండి. జోసెఫ్ మర్ఫీ చెప్పేది ఏంటంటే ధనం అనేది ఐడియాలు, వర్క్స్, జనం, పార్ట్నర్షిప్స్, సర్వీస్ అనే ఛానల్స్ ద్వారా వస్తుంది. డబ్బు అనేది పైప్లో ఉన్న వాటర్ లాంటిది. పైప్ ఓపెన్ చేసి పెడితే అంటే మంచి ఉద్దేశాలు ప్లస్ పనికొచ్చే పని ప్లస్ కాన్ఫిడెన్స్ ఉంటే ప్రవాహం పెరుగుతూనే ఉంటుంది. మీరు ఇతరుల విజయాలను చూసి అసూయతో దేశిస్తూ కోపంగా ఉంటే మీ పైపును మీరే వంచినట్లు అని గుర్తుంచుకోండి. ఉదాహరణకు వరంగల్లో ఉండే 2 కజిన్స్ వేరువేరుగా యూట్యూబ్ ఛానల్స్ మొదలుపెట్టారు. ఒక కజిన్ ఎప్పుడు కూడా అతనికి నాకంటే ఎక్కువ వ్యూస్ ఎలా వస్తున్నాయి, అతడు ఫేక్, అతడు లక్కీ అని అనుకుంటూ ఉంటాడు. నెమ్మదిగా కంటెంట్ క్రియేటింగ్ కంటే కూడా అతని మీద గాసిపులు చెప్పడానికి ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు. కానీ మరో కజిన్ మాత్రం ఫాస్ట్గా మాట్లాడడం అతని స్టైల్. నా స్టైల్ ఏంటంటే డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇద్దరు విజేతలు అవ్వచ్చు అని అనుకునేవాడు. అందుకని అతడు నిలకడగా కామ్గా ఉంటూ తన పని తాను చేసుకుంటూ పోయేవాడు. 8 నెలల తర్వాత వీళ్ళు ఎవరు బ్రాండ్ డీల్ తెచ్చుకుంటారు చెప్పండి? కామ్గా ఉన్నవాడు కదా. సో ఇప్పటి నుండి మీరేం చేయబోతున్నారు? మీరు ఒక సక్సెస్ చూడగానే మీ సబ్ కాన్షియస్ మైండ్కు ఇతరులు ఎందుకు అనొద్దు, మంచిది డబ్బు అందుబాటులో ఉంది అని నిరూపించండి, నా షేర్ కూడా రాబోతుంది అని మీ సబ్ కాన్షియస్కు చెప్పండి. మనం కరువులో లేము, సమృద్ధిలో ఉన్నాము అని. ఈ మైండ్ సెట్ మీరు పనిచేయడానికి భయాన్ని కాదు ధైర్యాన్ని ఇస్తుంది. ఇక 5వది, అస్పష్టంగా కాదు స్పష్టంగా అడగండి. మీ మైండ్ క్లారిటీకి రెస్పాండ్ అవుతుంది. అందరూ నేను రిచ్ కావాలి అని కోరుకుంటారు. ఓకే, ఇంతకీ రిచ్ అంటే అర్థం ఏంటి? నెలకు 80,000 రూపాయలు సంపాదించడమా, అప్పులు చేయని పేరెంట్స్ ఉండడమా, సొంత ఫ్లాట్ ఉండడమా, వ్యాపారంలో నెలకు 2 లక్షల ప్రాఫిట్ రావడమా? ఏదైనా సరే స్పష్టంగా ఉండాలి. ఉదాహరణకు చెన్నైలో MBA చేస్తున్న అమ్మాయి తన జర్నల్లో ఇలా రాసింది: నేను ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్గా నిజాయితీగా పనిచేస్తూ 2026 డిసెంబర్ నాటికి నెలకు 1,20,000 రూపాయలు సంపాదిస్తున్నాను అని.
ప్రతిరోజు రాత్రి ఆమెది చదువుకునేది. నెమ్మదిగా తన బ్రెయిన్లో అందుకోసం దారులు వెతకడం మొదలుపెట్టింది. NISM సర్టిఫికేషను, ఎగ్జైటింగ్ అడ్వైజర్లతో పార్ట్నర్షిప్, క్లయింట్ నమ్మకం కోసం ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ క్రియేట్ చేయడం ప్రారంభించింది. ఇలా రకరకాల పనులు చేయడం మొదలుపెట్టింది. ఆమెకున్న క్లారిటీ సరైన అడుగులు వేసేలా చేస్తూ ఉంది. మరి మీరేం చేయాలి? ఒక నెంబర్తో మనీ టార్గెట్ రాసుకోండి, ప్లస్ టైం లైన్ పెట్టుకోండి, ప్లస్ సోర్స్ వెతకండి. ఉదాహరణకు నేను డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్స్ క్లయింట్స్ ద్వారా మార్చి 2026 నాటికి నెలకు 70,000 రూపాయలు సంపాదిస్తా అని రాసుకోండి. ఇప్పుడు మీ బ్రెయిన్ దానికి అనుగుణంగా ఆలోచనలు చేస్తుంది. అంతే, మీరు అనుకున్న టైంకి సక్సెస్ మీ సొంతం అవుతుంది. ఇక 6వది, ఊహల్లో విహరించకుండా నిజంగా జరుగుతుంది అని నమ్మండి. మీరు కేవలం కోరిక కోరుకొని యాక్షన్లో చూపించకపోతే అది పగటి కలగానే మిగిలిపోతుంది. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ లేజీ విషింగ్ను అస్సలు బోధించడు. అతను ఇన్నర్ బిలీఫ్ ప్లస్ అవుటర్ మూమెంట్ గురించి మాత్రమే మాట్లాడతాడు. మన దేశంలో 2 విషయాలు ఎక్కువగా చూస్తుంటాం. ఒకటే కళ, పని శూన్యం. 2 కేవలం పని కానీ నమ్మకం సున్నా, విజన్ శూన్యం. నిజమేంటంటే మీకు ఈ 2 కావాలి. ఉదాహరణకు కరీంనగర్ చెందిన రమేష్ ఒకరోజు నేను నా సొంత స్నాక్స్ బ్రాండ్ మొదలు పెడతాను అని చెప్పాడు. ఇలా అతను 5 ఏళ్లుగా చెప్తూనే ఉన్నాడు. ఇప్పటికీ అదే వేర్ హౌస్లో జాబ్ చేస్తున్నాడు. నో లోగో, నో శాంపుల్ ప్యాకెట్, నో FSCI ఇన్ఫో ఏవి లేవు. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే వైజాగ్లో ఉండే కావ్య నేను హోమ్ మేడ్ పొడి పికిల్స్ తయారు చేసి ఇన్స్టాగ్రామ్లో అమ్ముతాను అని అనేది. ఆమె 4 ప్రొడక్ట్స్ తయారు చేసింది. శాంపుల్ స్టిక్కర్స్, క్యాష్ ఆన్ డెలివరీ వయా DTDC ఇలాంటి సదుపాయం కల్పించింది. మొదటి నెలలోనే ప్రాఫిట్ 6,800 రూపాయలు. చిన్నదే కానీ ఆమె కన్న కల నిజమైంది. ఆమె వ్యాపారాన్ని విస్తరించే అవకాశం దొరికింది. ఇప్పుడు మీ వంతు. ఈ ఐడియాతో నేను నా మొదటి 1000 రూపాయలు ఎలా సంపాదించాలి అని అడగండి. మొదటి 1,00,00,000 కాదు, 1000 రూపాయలు. ఎందుకంటే 1000 అనేది నిజమైనది. మీ సబ్కాన్షియస్ మైండ్ ఇంపాసిబుల్ అనుకునేదాన్ని పాసిబుల్ చేయగలదు. ఆ తర్వాత స్కేల్ అనేది లెక్కల్లో తెలుస్తుంది. ఇక 7వది, అసూయను తొలగించు, ఆశీర్వాదాన్ని జోడించు. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ ఏమంటారంటే, మీరు ఎవరైనా విజయం పొందినట్లు చూస్తే మీ మనసులో వాళ్ళను శపించొద్దు, వాళ్ళని దీవించండి. ఎందుకు అంటే ద్వేషం అనేది మీలో ప్రతిఘటనను క్రియేట్ చేస్తుంది. అదే వాళ్ళను బ్లెస్ చేస్తే వాళ్ళు అభివృద్ధి చెందారు, నేను కూడా నా దారిలో వెళ్తే అభివృద్ధి చెందుతాను అని అనుకుంటే మీ సబ్కాన్షియస్ మైండ్కు మీ ప్రపంచంలోకి విజయం తెస్తుంది. ఉదాహరణకు మీ ఆఫీస్ కొలీగు హుండాయ్ క్రెటా కొన్నాడు, EMI 22,000 రూపాయలు. వెంటనే మీ మైండ్ ఇలా ఆలోచిస్తుంది, అది వాళ్ళ నాన్న డబ్బులో షో ఆఫ్ చేయడానికనో, ఇలా రకరకాల ఆలోచనలు వస్తాయి. ఆ ద్వేషభావం అతన్ని ఏమీ హర్ట్ చేయదు, అది నీలో ప్రోగ్రామింగ్ అవుతుంది. ఎలాగంటే కార్ ఈజ్వల్ టు డ్రామా, డ్రామా ఈజ్వల్ తలకాయ నొప్పి, ఎక్కువ డబ్బును అవాయిడ్ చేస్తే బెటర్ అని అనుకుంటారు. అప్పుడు మీరు గెస్ చేయండి, మీరు దేన్ని అవాయిడ్ చేశారు? మీకు వస్తున్న దాన్ని. మరి మీరు ఏం చేయాలి? ఈసారి మీరు ఎవరైనా బాగుపడడం చూస్తే సైలెంట్గా ఇలా చేయండి, నేను ఈ సక్సెస్తో హ్యాపీగా ఉన్నాను, నేను నా సక్సెస్ గురించి ఓపెన్గా ఉన్నాను అని మనసులో అనుకోండి. ఇది వినడానికి సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఇది మిమ్మల్ని డేంజర్స్ నుంచి రక్షించి సక్సెస్ వైపుకు మళ్ళిస్తుంది. ముందు వాల్యూ ఇవ్వండి. డాక్టర్ మర్ఫీ సంపదను సర్వీస్తో లింక్ చేస్తాడు. అడుక్కోవడంతో కాదు, మ్యానిపులేషన్ చేయడంతో అస్సలు కాదు, సర్వీస్తో మాత్రమే. మీరు ఇతరుల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి హెల్ప్ చేస్తే డబ్బు దానంతటదే వస్తుంది, అది న్యాచురల్గా. ఉదాహరణకు తిరుపతికి చెందిన 21 ఏళ్ల ఒక యువకుడు గూగుల్ మ్యాప్లో చూసి చిన్న షాపుల లిస్ట్ తీసుకొని వాటికి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎలాగంటే ఇన్స్టాగ్రామ్ పేజీలో పెట్టి DMs, ఆఫర్లు అన్నీ తెలుగులో అందుబాటులో ఉంచాడు. అతడు ఒక్కొక్క షాప్కు నెలకు 2,000 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. ఈ ప్రాసెస్ అంతా అతడు డిజిటల్గానే హ్యాండిల్ చేస్తాడు. కాబట్టి అతడు 10 షాపులకు సర్వీస్ చేస్తే నెలకు 20,000 రూపాయలు. ఫ్యాన్సీ MBA చేయాల్సిన పని లేదు, జస్ట్ అందరికీ ఉపయోగపడే సర్వీస్ ఇస్తే చాలు. ఇక్కడ ఫార్ములా ఏంటంటే ప్రాబ్లమ్ ఈజ్ గ్రేటర్ దెన్ స్కిల్, స్కిల్ ఈజ్ గ్రేటర్ దెన్ సర్వీస్, సర్వీస్ ఈజ్ గ్రేటర్ దెన్ పేమెంట్. ఇవే వర్కౌట్ అయ్యాయి, అంతేగాని జిమ్మికులు, స్కామ్లు, లూటీలు ఇలాంటి వర్కౌట్ కావు. ఇక మీరు ఈ వారంలో మీరు ఎవరి తలనొప్పిని తొలగించాలని అనుకుంటున్నారు? స్కూల్ పిల్లలకు ట్యూషన్, జిమ్ ట్రైనర్స్కు రీల్స్ ఎడిటింగ్, బిజీ రియల్ ఎస్టేట్ ఏజెంట్కు ప్రాపర్టీస్ లిస్ట్ చేసి ఇవ్వడం, కిరాణా స్టోర్లో GST ఇన్వాయిస్లు తయారు చేయడం, ఏవైనా కావచ్చు. వాళ్ళ ప్రాబ్లమ్స్కు సొల్యూషన్ చూపించి వారి తలనొప్పిని తొలగించి పేమెంట్ పొందండి. పదే ఆ పని చేస్తూ అభివృద్ధి చెందండి. ఇక 9వది, మీ చిన్న ప్రవాహానికి కృతజ్ఞతతో ఉండండి. మీరు ఎప్పుడు కూడా ఇదేముంది చాలా తక్కువ డబ్బు అని అనుకుంటూ ఉంటే మీ బ్రెయిన్కు డబ్బును అమర్యాదగా చూడడం నేర్పించినట్లే. మీరు అలా అవమానిస్తుంటే మీ బ్రెయిన్ మీ ఆదాయాన్ని పెంచడానికి ఎక్కువగా ఎందుకు కష్టపడుతుంది?
కృతజ్ఞత అనేది అయస్కాంతం లాంటిది అని చెప్తాడు డాక్టర్ జోసెఫ్ మర్ఫీ. మీరు డబ్బును పొగిడితే ఇంకా కొంచెం కావాలి ప్లీజ్ అని మీరు సిగ్నల్ ఇచ్చినట్లే. ఉదాహరణకు హైదరాబాద్లో ఉండే అరుణ్ సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్లు అమ్ముతూ ఒక వీకెండ్కు 1500 రూపాయల ప్రాఫిట్ పొందుతున్నాడు. అతడు కేవలం 1500 రూపాయలే కదా, టైం వేస్ట్ అనుకుంటే నెక్స్ట్ వీక్ అతడు ఆ పని చేయడు. కానీ అతడు ఒక వీకెండ్ ఈక్వల్ టు 1500 రూపాయలు, 4 వారాలకు 4 × 1500 6000 రూపాయలు. ఇప్పుడు జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేద్దాం. 2 వారాలకు 3000, 3 వారాలకు 4500, 4 వారాలకు 6000, నెలకు 6000. అంటే ఆ అమౌంట్ ఒక ఇన్సూరెన్స్ ప్రీమియం కావచ్చు, ఒక ఎస్ఐపి కావచ్చు, లేదా 2 నెలల పెట్రోల్ బిల్లులకు వీటితో సమానం. మీరు డబ్బు మీ దగ్గరకు వచ్చినప్పుడు అది శాలరీల రూపంలో, ఫ్రీలాన్స్ కమిషన్ రూపంలో, రెంట్, యూపీఐ టిప్పు ఇలా ఏదైనా రూపంలో వచ్చినా కూడా సాఫ్ట్గా చెప్పండి థ్యాంక్ యూ అని, ఇలాంటివి ఇంకా రావాలి అని. ఈగోతో షట్టర్ డౌన్ చేసే బదులు ఈ యాటిట్యూడ్తో మనీ ఛానల్ ఓపెన్ అయ్యేలా చేయండి. ఇక చివరిది 10వది, మీ హక్కును క్లెయిమ్ చేసుకోండి కానీ క్లీన్గా బతకండి. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ రాసిన పుస్తకం టైటిల్ పేరు రిచెస్ ఆర్ యువర్ రైట్, అంటే సంపదలు మీ హక్కు. హక్కు అంటే మీ అవసరాలు తీరే జీవితానికి మీరు అర్హులు అని, మీ కలలు నెరవేరుతాయి అని. అంతేకాదు భయం లేకుండా మీరు ఇతరులను సపోర్ట్ చేస్తారు అని. కానీ హక్కు అంటే షార్ట్ కట్ అని అర్థం కాదు, దాని అర్థం అమరిక, అంటే అలైన్మెంట్. ఉదాహరణకు మీ ఏరియాలో ఎవరైనా నెమ్మదిగా ఒక మెడికల్ షాప్ నిర్మిస్తుండడం మీరు చూశారు. అప్పుడు మీరు దానికి హోమ్ డెలివరీని జోడించండి. ఆ తర్వాత బీపీ, షుగర్ చెక్ సర్వీసులు అందించండి. జనరిక్ మెడిసిన్లతో పేద పేషెంట్ల డబ్బును ఆదా చేయడం లాంటివి చేయండి. 7 ఏళ్ళ తర్వాత మీరు బాగా సెటిల్ అవుతారు. అప్పుడు జనాలు మీది లక్ అని అంటారు. కానీ జూమ్ చేసి చూస్తే అది నమ్మకం ప్లస్ సర్వీస్ ప్లస్ రీఇన్వెస్ట్ ప్లస్ సహనం ప్లస్ మనీ మీద రెస్పెక్ట్. వీటన్నిటి వల్ల వచ్చిన నిజమైన సక్సెస్, నిజాయితీగా వచ్చిన సంపద. ఇప్పుడు మీ వంతు. నేను నా లైఫ్లోకి నిజాయితీ గల పని ద్వారా సంపదను అనుమతించాలి. నేను ఫ్రీడమ్, డిగ్నిటీ, సర్వీస్తో కూడిన ఒక లైఫ్ను నిర్మించుకోవాలి. సంపద నా హక్కు అని రాసి పెట్టుకోండి. మీకు కనపడేలా దాన్ని ఎక్కడైనా ఉంచండి. పొద్దున్న లేవగానే దాన్ని చదవండి. మీరు కృంగిపోయినప్పుడు దాన్ని చదవండి. మీరు చేస్తున్న పని వదిలేయాలి అని అనుకున్నప్పుడు కూడా దాన్ని చదవండి. ఎందుకంటే చాలామంది టాలెంట్ లేక ఫెయిల్ అవ్వరు. వాళ్ళు 5 ఏళ్ళు చేయాల్సిన జర్నీని 2 ఏళ్ళలో వదిలేస్తారు. అందుకే వాళ్ళు ఫెయిల్ అవుతారు. చివరిగా ఇక్కడ నేను మీలో చూసేది, మీరు నన్ను త్వరగా ధనవంతులు కావడం ఎలా అని అడగట్లేదు. మీరు అడిగేది నా లైఫ్లో విలువల్ని చంపకుండా సంపద పెరగడానికి నేను మెంటల్ సిస్టమ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అని. అదే మెచ్యూరిటీ. అది చాలా అరుదు. కాబట్టి ఇంతకుముందు చెప్పిన వాటిలో 3 నిజాలు గుర్తుంచుకోండి. డబ్బు భూతం కాదు, మంచి చేసే శక్తి డబ్బుకుంది. మీ మాటలు, ఆలోచనలు జోక్స్ కాదు, అవి సూచనలు. చిన్నగా మొదలు పెట్టండి, నిజాయితీగా ఉండండి, స్థిరంగా ఉండండి. మ్యూచువల్ ఫండ్లలో అయినా, మైండ్ సెట్లో అయినా కంపౌండింగ్ అనేది వాస్తవం. మీరు రాబోయే 3 లేదా 5 ఏళ్ల మీద ఫోకస్ చేయండి. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చూసి లక్ అని అంటారు, కానీ అది డిజైన్ అని మీకు, నాకు మాత్రమే తెలుసు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.